అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్ పికల్ చేశాను. ముందుగా చికెన్ని మీడియం సైజులో కొట్టించి దాన్ని కడిగి ఉప్పు పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మందని కళాయి తీసుకొని దాంట్లో 6 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి సిమ్లో మాడకుండా స్లోగా వేపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసి స్లోగా వేపిన తర్వాత 3 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు, 1 స్పూను ధనియాలు, ఇంకొక స్పూన్ వేరుగా వేసుకుంటే కొంచెం గుజ్జు వస్తుందండి. కాబట్టి 2 స్పూన్లు ధనియాలు వేసాను. ఇవన్నీ మాడకుండా మీడియంలో టు సిమ్లో పెట్టుకొని స్లోగా వేపుకోవాలండి. చికెన్ పికల్కి ఇదే మసాలా అండి. ఇదే కొంచెం ఇగురుగా వస్తుంది. సో ఇవి కొంచెం దోరగా వేగాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా దోరగా వేగితే బాగా నలుగుతుందండి పొడి. నెక్స్ట్ మనం కడుక్కున్న చికెన్ని వేరే కళాయిలు తీసుకొని దాంట్లో వాటర్ అంతా వచ్చేలాగా మనం స్టవ్ మీద వెలిగించాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే కొంచెం తొందరగా అవుతుంది. నేను ఎండలో కలుపు పెట్టలేదండి. సో ఎండ ఉన్న వాళ్ళు కలుపు పెడితే ఎండలో సరిపోతుంది. నేను ఎండలో పెట్టలేదు కాబట్టి కొంచెం ప్యాన్లో వేసి వేడెక్కి అందులో చెమ్మంతా పోయిన తర్వాత మిక్సీ వేసుకున్నానండి. కొంచెం గరుగ్గా వేసుకోవాలి, మరీ మెత్తగా వేస్తే టేస్ట్ బాగోదండి. కొంచెం గరుగ్గానే వేసాను మిక్సీలో. కప్పు దాకా వేసానండి. ఈ కప్పే కొలత. వేరే కళాయి పెట్టుకున్నానండి. ఆ కళాయి సరిపోలేదు. సో వాటర్ అంతా వస్తుంది కదా చికెన్లో, ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి 2 సమపాలుగా తీసుకోవాలి. ఎప్పటిదప్పుడు అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని పల్లి ఆయిల్ అండి ఇది. పల్లీల ఆయిల్, పప్పు నూనె కూడా వేసుకోవచ్చు. నేను పల్లీలను వాడాను. పల్లీల నూనె వేస్తే పొంగంతా ఫామ్ అవుతుందండి. దాంట్లో స్లోగా సిమ్లో చాలాసేపు పడుతుందండి. కేజీ కాబట్టి కొంచెం స్లోగా వేపుకోవాలి. అదంతా ఆ బుడగలు ఫామ్ అవుతుంది కదా, మనం దాంట్లోంచి తీసి చూసుకోవాలి. అది కొంచెం మీడియంగానే ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితే క్రిస్పీగా వస్తుంది, ముక్క గట్టి పడిపోతుంది. సో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఇలా మనకి బుడగలు ఫామ్ అవుతాయి. కొంచెం వాసన కూడా బాగుంటుందండి. ఈ టైంలో స్లోగానే పెట్టుకోవాలి. ఈ టైంలో అడుగు మాడకూడదు. అల్లం వెల్లుల్లి పేస్టే దీనికి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ సిమ్లో బాగా సిమ్లో పెట్టి కల్లుప్పు వేసానండి. ఆ కప్పు కల్లుప్పు పడుతుంది. దాన్ని మనం మిక్సీ పెట్టాం కాబట్టి తొందరగానే కలుపుతుంది దాంట్లోకి. నెక్స్ట్ మనం ఆడుకున్న మసాలా ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత మనం కింద నుంచి ముక్కని విడవకుండా కింద నుంచి కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ కట్టేసాం కదా, ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు పచ్చి కారం అండి. మిల్లులో ఆడిచ్చిన కారం ఉంటుంది కదా, దీనికి ఈ టేస్ట్ వస్తుందండి. కారం ఎక్కువ తినగలిగిన వాళ్ళు 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మీడియం కారం